ఈరోజు పొద్దున్న సాక్షి వాళ్ళు నూతన సంవత్సరం అట్లాంటివి వాళ్ళకు ఉండవు కాబట్టి యాజ్ యూజువల్గా రాష్ట్ర ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం. నూతన సంవత్సరం ముందు రోజు కూడా బ్యానర్ పెట్టి హెడ్లైన్స్లో రాష్ట్ర ప్రభుత్వం 2,93,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఈ 18 నెలల్లో అంటూ పెద్ద బ్యానర్ వేశారు. సరే, పత్రిక వాళ్ళది, పార్టీ వాళ్ళది, ఏమైనా రాసుకుంటారు, వాళ్ళే ఓనర్లు కాబట్టి. సో 2,93,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు అని ఇవాళ పొద్దున సాక్షి పేపర్ చూసేవాళ్ళు బహుశా చేశారేమోలే, ఇంత పెద్దది ఎందుకు రాస్తారు అని అనుకునే అమాయకులు కూడా ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఒక పెద్ద పేపర్ కదా, ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షం కదా, బాధ్యతాయుతమైన పేపర్ కదా, ఇంత బాధ్యతారాహిత్యంగా రాయరేమో అనుకునే అమాయకులు ఉంటారు. లేదు బాగా రాశారు, కావాలని అబద్ధాలైనా కూడా చెప్పేశారు అని అనుకునే వాళ్ళు ఉంటారు. పాయింట్ ఏంటంటే ఇక్కడ 2,93,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది అని ఇవాళ పొద్దున్న సాక్షి చెప్పింది శుద్ధ అబద్ధం. కనీసం దాంట్లో సగం నిజం కూడా లేదు. మామూలుగా ఏమంటామంటే మనం అంత సగం పైగా అబద్ధాలు చెప్పారు అబ్బా అంటాం. సగం కాదు కదా, 40% ట్రూత్ కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ 18 నెలల్లో అంటే 2024 జూన్లో మేము వచ్చినప్పటి నుంచి ఈరోజు దాకా ఆర్బీఐ ద్వారా చేసిన అప్పులు కేవలం 1,19,000 కోట్లు మాత్రమే. మరి 1,19,000 కోట్లు అప్పు చేస్తే సాక్షి ఏ విధంగా, ఎందుకు ఇంత బాధ్యతారాహిత్యంగా 2,93,000 కోట్ల రూపాయలు అప్పు చేసేశారు రాష్ట్ర ప్రభుత్వం అంటూ బురద చల్లుతోంది? ఎందుకంటే అది సాక్షి కాబట్టి, ఎందుకంటే వైసీపీ కాబట్టి. వైసీపీ వాళ్ళకి కేవలం బురద చల్లడం మాత్రమే తెలుసు కాబట్టి, అబద్ధాలు ప్రచారం చేయడం మాత్రమే తెలుసు కాబట్టి. సరే, 2,93,000 కోట్ల రూపాయలు వైసీపీ వాళ్ళు లేదా సాక్షి వాళ్ళు చెప్పినప్పుడు కాదు అని నేను చెప్పినప్పుడు దానికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇది బాధ్యత కాదు, మా మీద వాళ్ళు బురద వేస్తుంటే కడుక్కొని సరిపోతుంది. సో కొత్త సంవత్సరం ముందు ఇంత ఘోరంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందా అనే విధంగా, అనే అర్థం వచ్చే విధంగా, స్ఫురించే విధంగా సాక్షి చేస్తున్న ఈ అబద్ధపు ప్రచారాలు, వైసీపీ వాళ్ళు మా మీద తలుచున్న ఈ బురద నాటకాలు ఖచ్చితంగా మేము కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి మనం చేసినట్టే, అంటే వైసీపీ వాళ్ళు చేసినట్టే కార్పొరేషన్ల నుంచి అప్పులు తీసుకొని ఆ అప్పులు గవర్నమెంట్ నుంచి మన యొక్క అవినీతి పథకాలకో దానికో దీనికో వాడేసుకుంటామనే వైసీపీ భావనే దీనికి కారణం. అంటే ఆర్బీఐ ద్వారా అప్పులు తీసుకుంటారు, ప్రతి రాష్ట్రము తీసుకుంటుంది. అది ఎట్లా ఇస్తారు అంటే మన జీడిపి అంటే స్థూల రాష్ట్ర ఉత్పత్తిని బేస్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఒక లిమిట్ పెడుతుంది. సో ఈ ఆర్బీఐ ద్వారా మనం బాండ్లు రిలీజ్ చేస్తాం, అప్పులు తీసుకుంటాం. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన దానికంటే ₹1 అప్పు తీసుకోవడానికి లేదు. మన యొక్క జీడిపిని ఎక్కువ చేసి వైసీపీ గవర్నమెంట్లో ఆ టైప్లో చేసుకుంటారు తప్ప. సో అదేవిధంగా మన రాష్ట్రం కూడా అప్పులు చేసుకుంది. అప్పులు కొంతలో చేయాలి. ఎందుకు చేయాలి అన్న విషయం కూడా చెప్తాను. సో క్యాగ్ అంటే కంట్రోలర్ ఆడిటర్ జనరల్, మన భారతదేశంలో రెగ్యులేటరీ వ్యవస్థ, ఆడిటింగ్ మొత్తం చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, స్టేట్ గవర్నమెంట్స్కి క్యాగ్ అంటారు, CAG. వీళ్ళ ప్రకారం, క్యాగ్ ప్రకారం 2025 నవంబర్ 30 దాకా వాళ్ళు ఇచ్చినది. ఇంకా డిసెంబర్ డీటెయిల్స్ ఇంకా పూర్తి కాలేదు, ఇంకా మంత్ పూర్తి కాలేదు కాబట్టి నవంబర్ 30 దాకా డీటెయిల్స్ ఉన్నాయి. నవంబర్ 30 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్యాగ్ ప్రకారం 1,19,000 కోట్లు మాత్రమే అప్పు చేసింది. అది కూడా 18 నెలలకు గాను. కానీ ఇవాళ సాక్షి పేపర్ కానీ ఎవరన్నా చూసుంటే, దాని ఫస్ట్ స్లైడ్ తీసుకోండి సార్. సాక్షి పేపర్ ఎవరన్నా చూసుంటే దాదాపు ఫస్ట్ కాలం మొత్తం 1,64,000 కోట్లు అంటూ చెప్పారు ఇవాళ సాక్షిలో. అంటే డిసెంబర్లో చేసిన 7,000 కోట్లకు తీసుకున్నారు. ఇంకా మనకు క్యాగ్లో లేదు కాబట్టి దాన్ని చూపించలేదు. సో నవంబర్ 30 నాటికి 1,58,000 కోట్లు అప్పు చేశారు అంటూ సాక్షిలో చెప్పారు. 1,58,000 మరి మేమేమో 1,19,000 అంటున్నాం. మధ్యలో దాదాపు 38,000 కోట్ల తేడా వచ్చింది. ఇంత తేడా ఎట్లొచ్చింది అని చూస్తే దొంగ పనులు సాక్షి కొత్త ఏం కాదు కదా. సో మేము అధికారంలోకి వచ్చింది ఎప్పుడు? జూన్ 2024.
జూన్ 12, 2024లో మేము ప్రమాణ స్వీకారం చేసింది కూటమి గవర్నమెంట్. సో 2024 ఏప్రిల్ మాసం, మే మాసంలో అధికారంలో ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వైకాపా గవర్నమెంట్. అప్పు చేసింది ఎవరు? వైకాపా గవర్నమెంట్. 1, 2 కాదు. ఏప్రిల్ 2024లో 11,000 కోట్లు, మే 2024లో 27,000 కోట్లు, ఒక్క నెలలో 27,000 కోట్లు, మొత్తం 2 నెలలకు కలిపి పోతూ 38,000 కోట్ల రూపాయలు 2 నెలల్లో. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైన 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు పోతూ 38,000 కోట్ల రూపాయలు. 2024 ఏప్రిల్ మార్చ్ జగన్ పాలనలో 38,700 కోట్ల రూపాయలు అప్పు చేశారు. చాలా తెలివిగా, ఎవరు కనుక్కోరలేని ఇంత యథోబుద్ధి లేనిది. ఆ సాక్షిలో దాని ఎడిటర్లు ఉంటారో, సబ్ ఎడిటర్లు ఉంటారో, తెలిసేస్తారో, కావాలని బుర్రదల్లా చేస్తారో, కనీసం జర్నలిస్టిక్ ఎథిక్స్ అనేవి ఉంటాయో లేవో, అది మన గవర్నమెంట్ కదా, వాళ్ళ గవర్నమెంట్ ఎట్ట కలుపుతావు అని లేకుండా మొత్తం వాళ్ళు ఏప్రిల్ మేలో చేసింది కూడా ఆ సంవత్సరం మా యొక్క దీంట్లో కలిపేసి 158,000 కోట్లుగా చూపించారు. సో 2024 ఏప్రిల్ మార్చి నాటికి క్యాగ్ దీని ప్రకారం 38,700 కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశారు. జూన్లో మేము వచ్చాం, యాక్చువల్గా జూన్ 12 వచ్చాం. సో జూన్ మొత్తం తీసుకుంటే కూడా జూన్ నుంచి నెక్స్ట్ మార్చ్ అంటే 2025 మార్చి నాటికి 42,897 కోట్లు మేము అప్పు చేయడం జరిగింది. సో ఫోటోలో కనపడే మరి 2025 ఏప్రిల్ నుంచి ఇప్పుడు జరుగుతున్న 2025 నవంబర్ వరకు దాదాపు 8 మంత్స్ 9 మంత్స్లో 77,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఆర్బీఐ ద్వారా అప్పులు చేయడం వాస్తవం. సో జగన్ పాలన ఏప్రిల్ మార్చి అప్పులు తీసేస్తే కూటమి 18 నెలల పాలనలో నికర అప్పు 119,937 కోట్లు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు మీరు సాక్షిలో ఇవాళ పెద్ద బ్యానర్ వేసుకొని మెయిన్ షీట్లో మొదటి పేజీలో రైట్ సైడు 2,93,000 కోట్ల రూపాయలు వేసి ఓ గ్రాఫిక్స్ కూడా వేశారు. ఇవాళ మా పార్టీ నుంచి మేము దాని సవాల్ అంటారో, ఛాలెంజ్ అంటారో, ఇంకేమంటారో అర్థం కాదు. నిజంగా ఏ మాత్రం జర్నలిస్టిక్ ఎథిక్స్ ఉన్నా కూడా, ఏ మాత్రం ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నా కూడా రేపు మీరు క్షమాపణ చెప్తూ వేయకపోతే అంతకంటే చీప్నెస్ వేరే ఉండదు. ఎందుకంటే మీ గవర్నమెంట్లో అప్పులు చేసి అవంతా మా గవర్నమెంట్ మీద తోసేసి మేము అధికారం రాకముందు మీరుంటే ఆ 2 నెలల్లో 35,700 కోట్ల రూపాయలు అప్పు చేసి అది మా మీద తోసేసి మేము ఇన్ని అప్పులు చేసామంటే కనీసం రాసేటప్పుడు మీరు రాసేటప్పుడు బాగా ఆలోచిస్తారు. ఎవరు కనుక్కోలే ఆ సంవత్సరంలో 2 మంత్స్ అన్నీ కలిసిపోతుంది, మామూలు ప్రజలు నమ్మేస్తారులే అని మీ ఆలోచన. అసలు మీరు నిజంగా ఏమంటారు, మీకు ఎలా ఇట్లాంటి ఐడియాలు వస్తాయో. కనీసం జనాలు మనం తిట్టుకుంటారు, ఇంతకుముందు మాదిరి కాదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది, అందరికీ ఏమంటారు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇంటర్నెట్. ఇదేదో నేనేదో పోయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూర్చోలేదు. ఎవరన్నా రాష్ట్రంలో ఎవరన్నా క్యాగ్ సైట్కి వెళ్ళి, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వెళ్ళి మంత్లీ ఇండికేటర్స్ అంటూ చూస్తే ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. ఇంత బట్టబయలుగా ఉన్న క్యాగ్ రిపోర్ట్నే అవకతవకలు చేసేంత స్థాయి మీకు ఉందని నిజంగా క్యాగ్ రిపోర్ట్నే మీరు మార్చేస్తారన్నమాట. మార్చేసి మీ 2 నెలలు కూడా అప్పులు కూడా మా మీద కలిపేసి 40,000 కోట్ల రూపాయలని మా మీద తోసేస్తారా? ఎంత అసంబద్ధం, ఎంత అనైతికం, ఎంత అన్యాయం, అరాచకం. సరే, నెక్స్ట్ ఏం చేశారు? నెక్స్ట్ స్లైడ్ అమ్మా, నెక్స్ట్ స్లైడ్. సో పోనీ మేము 77,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాము ఈ సంవత్సరంలో. లాస్ట్ ఇయర్లో దాదాపు 42,000 crores చేశాము జూన్ నుంచి. ఇప్పుడు మొత్తం కలిసి దాదాపు 119,000 కోట్లు అప్పు చేసాం. ఏం చేశారు ఆ డబ్బులు అంటూ కూడా రాశారు. ఏం చేశామంటే 119,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన మాట ఈ 18లో వాస్తవమే. ఆర్బీఐ ద్వారా ఏం చేశామంటే మీరు పెట్టిపోయిన బకాయిల్ని 40,000 కోట్ల రూపాయలకి ఇప్పుడు చెల్లించాం. దీంట్లో ఏ సందేహాలు లేదు. ఒక్కసారి ఎవరన్నా పోయి ఫైనాన్స్ మినిస్టర్లో కూర్చొని తెలుసుకోండి. మీ వాళ్ళు, మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అసెంబ్లీ రాకపోయినా దాన్ని సెక్రటరీ పోవచ్చు, మీ ఎమ్మెల్సీలు ఉన్నారు, మీరు అని ఎవరన్నా పోండి. 40,000 కోట్ల రూపాయలు వైకాపా జగన్మోహన్ రెడ్డి గారు చేసి పెట్టి వెళ్ళిపోయిన బకాయిలు మేము తీర్చాం. మాకు మీరు
మొదటి 2 నెలల్లో 38,700 కోట్ల రూపాయలు అప్పు చేసినా కూడా మా చేతికి జూన్లో వచ్చే నాటికి గుండు సున్నా, ఏమి ఒక్క నయా పైసా లేదు, ఒక్క నయా పైసా లేదు. ఇట్ వాజ్ మైనస్, గుండు సున్నా కూడా కాదు, మైనస్లో ఉంది. సో అక్కడి నుంచి మేము మీరు పెట్టిపోయిన అప్పులు 1, 2, 3 కాదు, సంవత్సరం పాటు ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి, సంవత్సరం పాటు వసతి దీవెన అంటూ మీరు ఇచ్చే దీని దగ్గర నుంచి, రకరకాల ఉద్యోగులు డిఎల్ దగ్గర నుంచి రకరకాల అప్పులు 1,35,000 కోట్ల రూపాయలు మీరు అప్పులు బకాయిలు పెట్టిపోయారు అంటూ మేమే చెప్పాము అప్పుడు. సరే, ఒట్టి బకాయిలు తీస్తే చాలదు కదా, మీరు చేసి పెట్టిపోయిన అప్పులు 9,74,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారుగా. ఆర్బీఐ అప్పులు, కార్పొరేషన్ అప్పులకు వస్తా, అది ఇంకో పెద్ద హిస్టరీ. సో ఈ అప్పులకి వడ్డీలు కట్టాలి కదా, అసలు కట్టాలి కదా, లేక కట్టకపోతే ఊరుకోరు కదా. సో ఈ అప్పులకి వడ్డీలకి నెలకు 3,000 కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పులకి వడ్డీ కడుతున్నాం మేము. నెలకు 3,000 కోట్ల రూపాయలు, ఇంకా ఎక్కువే పడుతుంది, 3,100 కూడా పట్టచ్చు ఒక్కోసారి. 3,000 నుంచి 3,100 కోట్ల రూపాయలు ప్రతి నెల మీరు చేసిన అప్పులకి వడ్డీ మాత్రమే, అసలు కాదు. అసలు ఇంకో 15,000 కోట్ల రూపాయల వరకు కడుతున్నాం. ఈ 18 నెలల్లో 54,000 నుంచి 55,000 కోట్ల రూపాయలు కేవలం మీరు చేసిపోయిన అప్పులు వడ్డీ కట్టాం జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం ఇంట్రెస్ట్ పేడ్ అనే అమౌంట్ ఆఫ్ 54,000 crores, 1, 2, 3 కాదు, 54,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాం. అసలు ఇంకొక 31,000 కోట్ల రూపాయలు, మొత్తం కలిస్తే 85,000 కోట్ల రూపాయలు మీరు చేసిపోయిన వడ్డీల అప్పుల యొక్క వడ్డీలు, అసలు 85,000. ఇంకా 10,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం చాలా గ్రాంట్లు ఇస్తుంది. కానీ గ్రాంట్ ఇచ్చేటప్పుడు ఏమంటుంది, మీకు బాధ్యత ఉండాలి కాబట్టి మీరు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి దానికి అంటుంది. అంటే మేము 90% పెడితే మీరు ఒక 10%, మేము 80%. ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం 70% వరకు సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది, 30% మనం వేయాలి. అదేవిధంగా అంగన్వాడీ ఐ థింక్ 70 to 80% వాళ్ళు ఇస్తారనుకుంటాను, మిగతా 20% మేము వేయాలి. ఇంకో జల్ జీవన్ మన వీధి కొలాయిలు ఉంటాయి కదా, దానికి మ్యాచింగ్ గ్రాంట్ వేయాలి. ఇట్లాంటి మ్యాచింగ్ గ్రాంట్లు ఏవి మీరు వేయలేదు. ఏం చేశారో, డబ్బులు ఎక్కడ పోయాయో దేవుడి కొరక, మాకు ఇచ్చేప్పుడు 0 ఇచ్చిపోయారు. ఏం చేశారో తెలియదు. కానీ ఇప్పటివరకు మేము 10,000 కోట్ల రూపాయలు కేవలం మీరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా ఉన్న దీనికి మేము కట్టడం జరిగింది. సార్ నెక్స్ట్ స్లైడ్ అండి. సో 1,19,000 కోట్ల రూపాయలు అప్పు చేశాము. ప్లస్ మాకు ప్రతి నెల రాష్ట్ర సొంత ఆదాయంలో ఎక్కువ చెప్పను, ఒక 4-5 ఖర్చులు చెప్తా, ఇంత అప్పులు ఎట్లొచ్చాయని. మీరు ఇప్పటిదాకా పెట్టి వెళ్ళిపోయిన అసలు, వడ్డీ, దాని బకాయిలు, ఇవంతా 1,35,000 కోట్ల రూపాయలతో పాటుగా పింఛన్లకు ఇప్పటిదాకా 54,000 కోట్ల రూపాయలు అవ్వాతాతలకు పింఛన్లు ఇచ్చాం. 4,000 ఒక్కొక్క మనిషికి. భారతదేశంలో ఎవ్వరు, ఏ రాష్ట్రము, ఎక్కడ, ఎప్పుడు ఇంతవరకు అమలు చేయనటువంటి విధంగా నెలకు 4,000 రూపాయలు. ఇవాళ పొద్దున్నే 31వ తేదీ పొద్దున్నే మీ మారి వాలంటీర్లు పెట్టి వాళ్ళని పెట్టి డ్రామాలు చేయలేదు. వాలంటీర్లు ఎవ్వరు లేకుండా ఈరోజు పొద్దున్నే మా పార్టీ నాయకులే ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళకి స్వయంగా చేతికిచ్చి 54,000 కోట్ల రూపాయలు ఈ 17 నెలల్లో ఇచ్చాం. నవంబర్ ఇది, దాంట్లో ఇంకా రాలా. తల్లికి వందనం, మీరు రకరకాల డ్రామాలు అన్నారు, మేము అందరికీ ఇస్తా అన్నారు, తర్వాత ఇద్దరికే అన్నారు, ఒకరికే అన్నారు, చివరికి మేము ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఇస్తూ 10,000 కోట్ల రూపాయలు, 10,000 కోట్ల పైచిలుకు, 10,000 కోట్ల పైచిలుకు మొత్తాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న చిన్నపిల్లలకు, తల్లికి, వాళ్ళ యొక్క దాని కొడుకులు కూతుర్ల యొక్క చదువు కోసం ఇచ్చాం. అన్నదాత సుఖీభవ, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి మీరు గ్రాంట్ తీసుకొని 13,000, 12,500 ఇచ్చేవాళ్ళు. మేము దాన్ని 20,000కి పెంచాం. 20,000కి ప్రతి రైతుకి 20,000 రూపీస్ ఇస్తాం. దాంతో ఇప్పటిదాకా ఇచ్చిన ఇన్స్టాల్మెంట్లు 6,300. దీపం, మీరు వచ్చి రద్దు చేసిన దీపాన్ని మేము 2.0 దీపం 2.0 అని చెప్పి ఇప్పటిదాకా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తున్నాం. 2,700 కోట్లు ఖర్చు పెట్టాం. రోడ్లు మీరు అసలు పట్టించుకోనే లేదు. రోడ్లు ఎట్లా పోతే మాకెందుకు, మీరైతే విమానాల్లో పోతారు, మిగతా వాళ్ళు ఎట్లా పోతే మాకెందుకు అని మీరు వదిలేసిపోయి వెళ్ళిపోయిన రోడ్లకు 4,000 ఇచ్చాం. అదేవిధంగా పొగాకు, బర్లీ
పొగాకు దగ్గర నుంచి అన్ని నష్టాలు వచ్చాయి. మామిడి బ్రహ్మాండ విపరీతమైన క్రాప్ వచ్చింది, దానివల్ల రేటు కూడా తగ్గిపోయింది. కోకో కావచ్చు, ఉల్లి కావచ్చు, వీటన్నిటికీ మద్దతు ధర ఇచ్చాం. దాదాపు 74,000 కోట్లు ఇచ్చాం. ఇవంతా మేము చెల్లించాం. మరి మీరు కూడా గవర్నమెంట్ చేశారు, మీ దగ్గర కూడా డబ్బు ఉన్నింది, మా దగ్గర డబ్బు ఉంది. మాకంటే ఎక్కువ అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? మేము చేసిన అప్పులు ఇంత ట్రాన్స్పరెంట్గా చెప్తున్నాం, ఇంత తెగించాం, మీరు చేసిపోయిన దానికి, మేము ఇప్పుడు కట్టిపెట్టిన దానికి ఒక్కోటి ఇస్తున్నాం. కావాలంటే ఇంకా డీటెయిల్గా కూడా ఇవ్వచ్చు. కానీ ఇవేమీ లేకుండా మీరు మాత్రం 2,93,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు అన్నారు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత కార్పొరేషన్, నెక్స్ట్ స్లైడ్ ఉండాలి సార్. కార్పొరేషన్ అప్పులు, అమరావతి అప్పులు అంటూ మీరు 3 రకాలు చెప్పారు. 1 రాష్ట్ర ప్రభుత్వం అప్పులు, 2 రాజధానిపై మేము చేస్తున్న అప్పులు, 3 కార్పొరేషన్ అప్పులు. అన్నీ కలిపి కలపకూడదు, అవి కలపకూడని అప్పులు. యాపిల్స్, ఆరెంజ్ పండ్లు, లేకపోతే సీతాఫలం పళ్ళు అన్నీ కలిపి ఒకే పని అంటే ఎంత దరిద్రంగా ఉంటుందో, ఎలా కలపకూడదో. మీకు 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా మీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో కూర్చొని పెడుతుంటాడు. ఆయన ఎందుకో ఆంధ్రాకి మాత్రం రాడు. ఎంతసేపు ప్రెస్ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో పెడతారు. భయమేమో ఆయనకే, నాకు అర్థమే కాదు. కానీ హైదరాబాద్లో పోయి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. హైదరాబాద్ నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే బుగ్గన గారికి మీ దగ్గర ఉండే చాలామంది ఉంటారు ఫైనాన్షియల్ నిపుణులు. అంత ఫైనాన్షియల్ నిపుణులు కాకపోతే మీరు ఇంత ఈజీగా ఏమంటారు అప్పులు చేయలేరు కదా, కొన్ని లక్షల కోట్లు. వీళ్ళందరికీ అమరావతికి మనం చేసే అప్పులు వేరే, అది సిఆర్డిఏకి ఇస్తున్నారు, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ కోసం. కేంద్ర ప్రభుత్వం తిరిగి కట్టక్కర్లేని లోను అంటూ స్పష్టంగా చెప్పిన లోన్ అది 15,000 కోట్ల రూపాయలు. మన వరల్డ్ బ్యాంక్ కావచ్చు, మీరు కూడా రాశారు, ఈ సంస్థల ద్వారా మనం అప్పులు తీసుకున్నాము అంటూ మీరు కూడా రాశారు. సో ఇంత అప్పులు తీసుకున్న తర్వాత మీరు రెండింటినీ ఎలా కలిపేస్తారు? అసలు అర్థం ఉందా? ఏమన్నా ఆలోచిస్తారా మీరు? దేనికి హడ్కో నుంచి ఒక 11,000 కోట్లు అప్పు తీసుకున్నాం, వాస్తవం, అమరావతి కోసం. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 crores అప్పు తీసుకున్నాం, వాస్తవం. NABFD ఐడి నుంచి దాదాపు 7,500 కోట్లు తీసుకున్నాం, వాస్తవం. నాబార్డ్ నుంచి, జర్మనీ KfW నుంచి మొత్తం కలిపి 47,000 crores అప్పు అని చెప్పారు, వాస్తవం, డౌటే లేదు. కానీ ఈ అప్పు ఎందుకు తీసుకున్నాం? అమరావతి రాజధాని కట్టడానికి సిఆర్డిఏ కోసం తీసుకున్నాం. ఇప్పుడు సిఆర్డిఏ కోసం తీసుకున్న అప్పుల్ని కూడా, సిఆర్డిఏ అమరావతి కట్టడానికి కోసం తీసుకున్న అప్పుల్ని కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వ అప్పుల్లో కలిపేసి మొత్తం ఇంత అప్పులు చేసింది అని చెప్తే ఎంత అన్యాయంగా ఉంటుంది, ఎంత చీప్గా ఉంటుంది. ఒక ప్రతిపక్ష పార్టీగా మీకు మమ్మల్ని విమర్శించే హక్కు ఉంది, తప్పు చేస్తే విమర్శించండి. కానీ అమరావతి కట్టడానికి కోసం తీసుకున్న అప్పుల్ని నువ్వు అమ్మ పెట్టదు, అడుక్కు తినేది తొలిలో సామెత. నువ్వు ఎట్టా కట్టలేవు, నీ కట్టను వగలేదు, నీ కట్టను దమ్ము లేదు, నీ కట్టను స్థాయి కూడా లేదు. నువ్వు 5 సంవత్సరాల పాటు అమరావతి వంక చూడలేదు, అమరావతిని శ్మశానం చేశావు. ఈ గవర్నమెంట్ వచ్చి అప్పు తీసుకొని ఆ భూములు మానిటైజ్ చేసి మేము తీర్చుకుంటాము, భూముల్ని మానిటైజ్ చేసి తీర్చుకుంటాము, అది సిఆర్డిఏ చేయాల్సింది, అప్పు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం కాదు. ఈ విషయాన్ని మీకు తెలియదు అంటే మీకు బ్రహ్మాండంగా తెలుసు, మాకంటే బాగా కూడా తెలుసు, ఎందుకంటే అప్పుల్లో స్పెషలిస్ట్ మీరు. సో అమరావతి అప్పులు వేరే, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు వేరే అన్న విషయం మీకు స్పష్టంగా తెలుసు. అయినా కూడా రెండింటినీ కలిపేసి మేమేదో అప్పులు చేసామని సాక్షిలో పెద్ద బ్యానర్ పెట్టేస్తాం. సిఆర్డిఏ తీసుకునే అప్పులను ఆ సంస్థే తీరుస్తుంది. అమరావతి కోసం సిఆర్డిఏ తీసుకున్న అప్పుల్ని కొంత కేంద్రం తీరుస్తుంది, మిగిలినవి సిఆర్డిఏ తీరుస్తుంది. ఇది స్పష్టంగా చెప్పాను, దీంట్లో దాచిపెట్టేది ఏమీ లేదు. మరి ఆ 47,000 కోట్లని రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఎలా కలిపేస్తావు? అంటే మామూలు వ్యక్తులకి ఇంత అప్పులు అంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు వేరే, సిఆర్డిఏ అప్పులు వేరే, కార్పొరేషన్ అప్పులు వేరే, ఇవన్నీ ఏమీ తెలియవు. కాబట్టి మనం ఎట్టయితే మీ యొక్క జమానాలో కార్పొరేషన్ అప్పులు తీసేసుకొని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డిపాజిట్ చేసుకున్న అప్పుల లెవెల్లో మేము కట్టిపెట్టేసామని, మేము మీరు ఒకటే చూపించామని చేస్తున్న శుష్క ప్రయత్నం తప్ప, నిజాయితీ లేని ప్రయత్నం తప్ప, అసంబద్ధమైన యాక్ట్ తప్ప ఏమన్నా అర్థం ఉందా? ఇంకపోతే కార్పొరేషన్లు, ఒక సంస్థ లేదా ఒక కార్పొరేషన్, నెక్స్ట్ నన్ను ఉంచండి,
మార్క్ఫెడ్, పౌర సరఫరాలు, డిస్కమ్ లాంటి కార్పొరేషన్ అప్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పులతో కలిపేశావు. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల ధాన్య సేకరణ కోసం మార్క్ఫెడ్కి గ్యారంటీ అప్పు మీరు ఇచ్చారు, మేము ఇచ్చాం, ప్రతి రాష్ట్రం ఇస్తుంది. ఒకవేళ మనం వాళ్ళకి గ్యారంటీ ఇవ్వకపోతే ఏమంటారు, నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ నుంచి వాళ్ళు అప్పులు తెచ్చుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం సావరెన్ గ్యారంటీ ఇస్తేనే కదా, రాష్ట్ర ప్రభుత్వం సావరెన్ గ్యారంటీ ఇచ్చి వాళ్ళు అప్పు తీసుకుంటేనే ధాన్య సేకరణకు అయిన ఖర్చుని రైతులకు చెల్లించని వీలవుతుంది. మీరు సంవత్సరం దాటిపోయినా కూడా రైతుల దగ్గర నుంచి ధాన్య సేకరణ నుంచి డబ్బులు ఇవ్వలేదు. మేము 24 గంటల లోపల వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం. మళ్ళా ధాన్యాన్ని మిల్లింగ్ చేసి మళ్ళీ రేషన్ షాప్ ద్వారా పౌర సరఫరా శాఖ అమ్ముతుంది. ఈ అమ్మిన డబ్బు మళ్ళా మనం రేషన్ షాపులకి ఇచ్చే డబ్బుని తీసుకొని ఆ అప్పు చెల్లిస్తారు. ఇది రొటేషన్ జరుగుతుంది. ఈ అప్పుల్ని, ఈ పౌర సరఫరా శాఖ మార్క్ఫెడ్ అప్పుల్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కలపచ్చా? తప్పు కదా. ఇట్స్ అ ఫైనాన్షియల్ క్రైమ్. మీకు ఇవన్నీ తెలియదు కాదు, క్రైమ్ అని కూడా తెలుసు మీకు. ముందు వేసేస్తాం బురద, వాడు కడుక్కుంటాడు వాళ్ళ బాధ. డిస్కమ్లకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి? దే ఆర్ ఇండిపెండెంట్ కార్పొరేషన్స్. వాళ్ళ అప్పులు తీసుకుంటే వాళ్ళ అప్పులు మా దీంట్లో కలుపుతారు ఎట్లా? మాకు రాష్ట్ర మీరున్నప్పుడు ఆ విధంగా చేశారా? మీరున్నప్పుడు డిస్కమ్ అప్పులు చెప్పామా? లేదు కదా. నెక్స్ట్ స్లైడ్ సార్. సరే, అసలు మీరు ఎందుకు ఇంత కాకిగోళ చేస్తున్నారు? ఇది కాకిగోళ ఎందుకంటారంటే అర్థం పర్థం లేకుండా చేసేదాన్ని కాకిగోళ అంటారు. నిజంగా మీరు బ్రహ్మాండంగా చేసుంటే, మీరు బాగా ఏమైనా చేసుంటే, మీరు అయ్యో మేము ఇంత బాగా చేసాము, మీరు ఏమీ చేయలేదు, మా మీద మీ దండెత్తిన అర్థం ఉంది. మద్యం కుదవబెట్టి చేసిన అప్పులో 3,500 కోట్లు మీరు తినేశారు. సెంటు పట్టా పేరుతో 7,000 కోట్లు ఆమె తినేశారు. నెక్స్ట్ స్లైడ్ సార్. సో ఇవంతా చూస్తుంటే ఏ బేసిస్ మీద మీరు మమ్మల్ని బదనాం చేయని ప్రయత్నం చేస్తున్నారు? సో అమరావతి కోసం తీసుకున్న అప్పులు దీంట్లో కలపడానికి లేదు. అదేవిధంగా కార్పొరేషన్ కోసం తీసుకున్న అప్పులు దీంట్లో దాన్ని ఏమన్నా కలపడానికి లేదు. సరే, మేమేనా మీరు కూడా అప్పులు చేశారు కదా అని ప్రజల ముందు మమ్మల్ని ఏదో బదనాం చేయని మీరు ప్రయత్నిస్తున్న విషయం అందరికీ అర్థమవుతుంది. సో కార్పొరేషన్ అప్పులు వేరే, అమరావతి కోసం సిఆర్టీ తీసుకున్న అప్పులు వేరే, రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ ద్వారా చేసిన అప్పులు వేరే. ఈ మూడు వేరే ఆయా సంస్థలు మాత్రమే ఆ అప్పులు తీర్చుకుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలి, సిఆర్డీఏ చేస్తే సిఆర్డీఏ దాన్ని తీర్చాలి, కార్పొరేషన్ చేస్తే కార్పొరేషన్ తీర్చాలి. ఈ మూడు వేరు ఎంటిటీస్. సో 3 వేరు ఎంటిటీస్ అయినప్పుడు ఈ అప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కలిపేసి ఏ విధంగా చేస్తారు? పోనీ మీరు మొన్న ఒక వారం క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మేము కేవలం 3,32,000 కోట్లు మాత్రమే అప్పు చేశాము అన్నారు. నేను కొన్ని కార్పొరేషన్ పేర్లు చెప్తాను. రేపు మార్నింగ్ సాక్షిలో దమ్ముంటే బాగా చెప్తాను. ఇంకోసారి సాక్షిలో రేపు మార్నింగ్ మేము ఈ కార్పొరేషన్ నుంచి అప్పు చేయలేదు అని మీరు చెప్పండి. మ్యారిటైమ్ కార్పొరేషన్, ఉన్నత విద్యామండలి, టెక్నికల్ ఎడ్యుకేషన్, అనంతపురం జేఎన్టీయు, కాకినాడ జేఎన్టీయు, నన్నా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, అప్పుడు దాని పేరు అప్పుడు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఏపీ ఐడిసి నుంచి వేర్హౌసింగ్ కార్పొరేషను, శ్రీనిధి ఫెడరేషను, ఇంటర్ బోర్డు, ఏపీ జనరల్ ఇన్సూరెన్సు, సోలార్ పవర్ కార్పొరేషను, జల్ జీవన్ మిషను, ఇట్లా చాలా ఉన్నాయి. ఈ కార్పొరేషన్ నుంచి అంతా మీరు వాళ్ళ దగ్గర ఉన్న డిపాజిట్లని ఏపీఎస్ఎఫ్సిలో మీరు డిపాజిట్ల కింద పెట్టలేదా? 6% వడ్డీ వస్తుందని వాళ్ళ దగ్గర, ఆ కార్పొరేషన్ నుంచి వాళ్ళ దగ్గర పెట్టించారు కదా. ఆ ఏపీఎస్ఎఫ్సి, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మీరు గవర్నమెంట్లోకి తీసేసుకునేసి ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టేశారు కదా. ఇప్పుడు లెక్కేంటి? రాష్ట్ర ప్రభుత్వం ఆయా కార్పొరేషన్లకు అప్పు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? మా యొక్క డబ్బులు ఏపీఎస్ఎఫ్సిలో డిపాజిట్ కింద పెట్టున్నామని. కానీ మీరెప్పుడో వైకాపా వాళ్ళు తీసేసి ఖర్చు పెట్టేశారన్న విషయం మామూలు ప్రజలకు తెలియదు. ఇప్పుడు ఆ అప్పుల యొక్క వాయిదాలు, బకాయిలు కట్టాల్సిన బాధ్యత ఎవరిది?
కూటమి ప్రభుత్వం ఉంది. మీ ఫీలింగ్ ఏంటంటే మేము కూడా ఆ టైపులో కార్పొరేషన్ డబ్బులు తీసుకొని ఖర్చు పెడతామంటే పొరపాటును కూడా అట్టండి అదో పనులు చేయం. నిజంగా అది అదో పని. ఎందుకంటే ఆయా కార్పొరేషన్ సంబంధించిన లాభ నష్టాలు వాళ్ళవి. వాళ్ళ దగ్గర నుంచి ఏపీఎస్ఎఫ్సిలో మీరు డిపాజిట్ చేయించి ఆ డిపాజిట్ని మీరు లాక్కునేసి ఖర్చు పెట్టేసి మేమేం చేయలేదు, మాకు అప్పులే లేవు, అసలు 3,32,000 కేవలం అంటే ప్రజలు నమ్మలేదు. మీరు చెప్పినవి మేము చెప్పినవి నమ్మారు, కళ్ళతో చూశారు కాబట్టి మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం చేశారు. కనీసం 11 సీట్లు పరిమితం చేసిన తర్వాతన్నా కూడా మనం మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడాలి. మనం విమర్శించవచ్చు, తప్పేం లేదు. ఒక ప్రతిపక్షంగా మీరు మమ్మల్ని విమర్శించవచ్చు, మాకు జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. అందుకే చెప్తున్నాం, ఏప్రిల్ 2024 మే 2024 లెక్కలు కూడా మా దీంట్లో వేసేసి ఇంత అప్పు ఉందని చూపిస్తూ కార్పొరేషన్లకి ఇచ్చిన డబ్బు కూడా మా లెక్కలో వేసి స్టేట్ గవర్నమెంట్ లెక్కలో వేసేసి అప్పులు చూపిస్తూ సిఆర్డీఏ కోసం అమరావతి కన్స్ట్రక్షన్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15,000 గ్రాంట్ అంటే తీర్చక్కలేని అప్పు, దాన్ని కూడా అప్పు కింద వేసేసి మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం లెక్కలో చూపిస్తూ ఏంటిది? డోంట్ యూ ఫీల్ షేమ్? డోంట్ యూ ఫీల్ షేమ్ఫుల్ టు సే ఆల్ దిస్? ఒక రాష్ట్ర వ్యాప్తంగా నడిచే ఒక పత్రిక సాక్షి అనే పత్రికలో హెడ్లైన్స్ పెట్టి బ్యానర్ పెట్టి 2,93,000 కోట్ల రూపాయలు అప్పు ఉందంటే లోపల చదవరా ఎందుకు ఇంత ఉంది అని కనీసం ఏమంటారు ఇంటర్నెట్ తెలిసిన వాడన్నా చూడరా మాలోతో చెప్పమా? మేము చెప్తే ఇప్పుడు మాట్లాడితే మమ్మల్ని తిట్టారు అంటారు కదా, ఎందుకు తిట్టారు మిమ్మల్ని? ఇట్లాంటి అదోపనలు చేస్తానికే తిట్టేది, ఇట్లాంటి బురద నాటకాలు చేస్తానికే తిట్టేది. జగన్మోహన్ గారు చివరిగా సంవత్సరం పూర్తవుతుంది కాబట్టి 2026కి వస్తాం. 24లో మీరు ఏ విధంగా జరుపుకున్నారో నాకు తెలియదు, కానీ 25 కూడా అయిపోతుంది. 26 మార్నింగ్కి వస్తున్నాము. సో జనవరి 26కి వస్తున్నాము. మేము కొంత చేసిండొచ్చు, కొంత చేయకపోయినచ్చు, మీకంటే ఎక్కువ అచీవ్ చేసిండొచ్చు. బట్ అవర్ సిన్సియర్ సజెషన్ ఫ్రమ్ అవర్ పార్టీ ఈజ్ సిట్ ఫర్ అ వైల్, థింక్ ఫర్ యువర్ సెల్ఫ్. మనం అసంబద్ధంగా, అనైతికంగా, అరాచకంగా, అసభ్యంగా మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు. నిజాలు మాట్లాడతాము, విమర్శిస్తాం, కానీ నిజాలు పెట్టి విమర్శిస్తాం అని దయచేసి ఇవాళ సాయంత్రం కొత్త సంవత్సరం వస్తాం కాబట్టి కుర్చీలో కూర్చొని వెనక్కి వాలి కొంతసేపు సింహావలోకనం చేసుకోండి. మనం ఏం చేస్తున్నాము, ఇది కాదు. దిస్ ఈజ్ నాట్ ది వే టు బిహేవ్ యాజ్ అన్ అపోజిషన్. ఒక అపోజిషన్ పార్టీ ఇలా బిహేవ్ చేయకూడదు. నిజాలు మాట్లాడతాము, విమర్శిస్తాము, అధికారంలోకి రావాలి అని కోరుకోండి. మీ కోరికను మేము ఎందుకు కాదంటాం? అంతేగాని ఇలా బురద వేస్తుంటే నా లోలకి బురద వేయడం మాకు చాలా ఈజీ అయిన పని. మేము ఎందుకు గమ్మున్నామంటే అది తప్పు. ఎందుకంటే మేము మిమ్మల్ని ఇట్లా మాట్లాడుతుందని చెప్పినప్పుడు మేము మాట్లాడలేం కదా.